ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు, ఎక్కడైనా అప్పులకు పోతే కూడా అప్పులు పుడతలేవు, మనని ఎవరు నమ్ముతలేరు అని తెలంగాణను అవమానపరిచే విధంగా గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉంటాడు ఎక్కడ కూడా. అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి దివాలా తీసినటువంటి పరిస్థితిలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం, ఏమీ లేదు ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళు వేలాది కోట్లు సంపాదించుకోవడానికి అనేక రకాలుగా పథకాలు రచించి వాటి వల్ల వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ముఖ్యమంత్రి గారికి ఒక రోజు కూడా ఆ కుర్చీ మీద కూర్చొని పరిపాలించినటువంటి అర్హత లేదు, కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏనాడైతే మీరు నా దగ్గర డబ్బులు లేవు, మాకెవరు ఇచ్చే పరిస్థితి లేదని ఒక పూర్తిగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, తెలంగాణలో అభివృద్ధిని కాంక్షించినటువంటి వాళ్లకు కంప్లీట్గా తెలంగాణలో అసలు దేశమంతా తెలంగాణ చర్చనే. వీళ్ళేమంటున్నారు, దేశానికి ఆదర్శం తెలంగాణ అంటున్నారు. అసలు ఆ మాట అనడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో తెలుస్తలేదు. దేశమంతా తెలంగాణ దివాళు కోరతనం ముఖ్యమంత్రి గురించే చర్చించుకుంటున్నాం. దేశమంతా దివాళు కోరతనాన్ని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి గురించే చర్చించుకుంటున్నారు తెలంగాణ పరిస్థితిని గురించి. వీళ్ళు తెలంగాణకు ఆదర్శమా? వీళ్ళు దేశానికి ఆదర్శమా? తెలంగాణ పరిస్థితిని పూర్తిగా వాళ్ళు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ నాయకులు కుటుంబ పాలన దోచుకుంటే ఈరోజు ఈ 2 పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఉంటే మీరన్నా ఉండాలి, ఉంటే మేమన్నా ఉండాలి, భారతీయ జనతా పార్టీ మాత్రం రాకూడదనేటటువంటి విధంగా అండర్స్టాండింగ్స్ పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని అన్ని అబద్ధం మాటలు చెప్పి అనేక